నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రవర్షియల్ గెస్ట్. నేము ఆయన ఐడియాలజీ మొత్తం కాంట్రవర్సీగానే ఉంటుంది. మనం అనేక సార్లు కొన్ని అంటే మన ముత్యాలమ్మ గుడి దగ్గర ఒక ఇష్యూ జరిగినప్పుడు గాజులు తీసుకొచ్చి హిందువులందరూ గాజులు వేసుకొని మీరు ఎందుకు కొట్లాడతలేరని చెప్పి హిందూ నాయకులనే మరి ఎవరైతే ఓట్లు వేయించుకున్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిన అంటే చరిత్ర ఉంది. అదేవిధంగా ఒకసారి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చంద్ గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లోకి వెళ్ళి మీరేందండి మోడీనే విమర్శిస్తారు, మరి అసదుద్దీన్ ఓవైసీని ఒక్కసారి కూడా విమర్శించరు, బీజేపీనే విమర్శిస్తారు, ఎంఐఎంని ఎందుకు విమర్శించారని అదొక కాంట్రవర్సీ. మొన్న ప్రవీణ్ పగడాల ఇష్యూ జరిగినప్పుడు కూడా అజయ్ అనే ఒక పాస్టర్ మీద కేసు పెట్టి ఆయనను జైలుకు పోవడానికి కారకుడైండు, అదొక పెద్ద కాంట్రవర్సీ. అమెరికాలో ఉన్న రాజ్ బోడన్ కూడా మరి ఆయన ప్రవీణ్ పగడాల కోసం మాట్లాడితే ఆయన మీద టార్గెట్గా మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తి అన్న పేరు జోసెఫ్. అన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు. మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. అన్నని అడిగి తెలుసుకుందాం ఏంది ఇవన్నీ కాంట్రవర్సీలు, అన్న అసలు ఏం పని చేస్తుంటాడు, కాంట్రవర్సీలు అన్న పని అని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే యాదవ్ గారు. నమస్కారం అన్న. మీరు పాస్టర్ జోసెఫా? ఓన్లీ నా పేరు ఆరోగ్య స్వామి జోసెఫ్, పాస్టర్ కాను. ఆరోగ్య స్వామి జోసెఫ్, పాస్టర్ కాను. కానీ పేర్లు ఇలాంటి నా కొడుకులకు పాస్టర్ని. ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఆకతాయిలు దేశానికి వ్యతిరేకంగా నిలబడతారో వాళ్ళకు మాత్రం పాస్టర్ నేను. అసలు పాస్టర్ అంటే ఏందన్న? పాస్టర్ అంటే ఏంటిది? బోధించాలి, దేవుని వాక్యాలు బోధించాలి, చర్చిలు ఉండాలి, మంచి నీతులు చెప్పాలి, దేవుని గురించి ఏదైతే బైబిల్ గ్రంథం గురించి కానివ్వండి, లేదా జీవనాధారాలు జీవనం గురించి ఎలా ఉండాలి అది బోధించేవాడు పాస్టర్. అంతేగాని ఇప్పుడు దశోభాగం ఉంది, దశోభాగాన్ని ఆశించొద్దు. దశోభాగం అంటే ఏంటిది? మనలో సమయాన్ని కేటాయించడము. ఒక రోజులో 10% దేవునికి కేటాయించేది దశమభాగం. కానీ కొందరు ఏం చేశారంటే దీన్ని దశమభాగం అంటే డబ్బులతో ముడిపెట్టారు. డబ్బులు కాదు, దశమభాగం అంటే డబ్బులే కాదు. దశమభాగం అంటే జీతం రాగానే ఒక 10% ఇవ్వాలని అది ఇప్పుడు పెట్టుకుంటారు వాళ్ళు. అసలు దశమభాగం అంటే ఏంటి? నీలో 10% సమయాన్ని కేటాయించాలి దేవుడి గురించి. ఆస్తులు 10% కదా, ఆస్తులు కానీ జీతాలు కానీ దేవుని డబ్బులు ఎందుకండి? ఇప్పుడు దేవునికి ఇదెంతనో మీరు వజ్రం ఇచ్చినా రెండు ఒకటే సమానము, అవునా కదా? మీరు ఇంత డబ్బులు పెట్టి ఇది ఇచ్చినా రెండు ఒకటే అంటాడు. ఎందుకంటే ఆయన డబ్బులతో పని లేదు, ఆయన ఇచ్చిన డబ్బులు ఆయనకి ఎందుకు? అంటే దేవుడికని కాదు కానీ దేవుడి పేరు మీద ఇంకా పేదవాళ్ళకు అనాథలకు సాయం చేస్తారేమో కదా. సాయం కాదు, ఇది దశమభాగం అంటే 10 మందికి పంచమన్నారు, ఒక్కరికే కాదు. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది, దాన్ని 10% ఇవ్వాలంటే 10 మందికి ఇవ్వాలి. ఎవరికి? లేని వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని పాస్టర్కి డైరెక్ట్ ఇవ్వాలి. పాస్టర్లకు ఇవ్వచ్చు. ఏమి ఇవ్వాలి? వాళ్ళకు ధాన్యాలు కానివ్వండి, వాళ్ళు బతుకు తీరు గురించి ఏదో తినుబండారాలు, వాళ్ళు జీవనాధారం గురించి మనకు తోచినంత ఇవ్వాలి. అంతేగాని కండిషన్లు ఉండొద్దు. అంటే నువ్వు నెలగానే 30 ఎలాగైతే మనకు 31వ తారీఖు బ్యాంకులో పడుతుందో వీళ్ళు ఆ బ్యాంకులో పడాలని రూల్ ఏం లేదు. కానీ వీళ్ళు రూల్ అట్లా పెట్టుకుంటారు పాపం. చాలా మంది కోటీశ్వర్లు ఉన్నారు కదా. మరి అదే ఈ దశమభాగాల గురించే వాళ్ళు. యాక్చువల్లీ దశమభాగాలు బియ్యమో పప్పు ఉప్పు ఇస్తే అన్ని కార్లు అంతే. ఇప్పుడు ఏ దేవుడు చెప్పాడండి నాకు డబ్బులు కావాలి లేదా వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పి? ఫస్ట్ నీది నువ్వు చూసుకో అన్నాడు. అంతేనా? ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీకు ఎక్కువ ఉంటే 10 మందికి పంచు, ఒక్కరికే కాదు. రైట్, అది సరేనా? ఇదంతా మాట్లాడదాం. మీరు ఫస్ట్ ఇప్పుడు జరుగుతుంది పాకిస్తాన్ భారత్ వార్. మీరు ఇప్పుడు యుద్ధం ఆపడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు మోడీ. మరి మీరు విమర్శిస్తారా, సపోర్ట్ చేస్తారా? మీరు సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఈ దేశంలో ఉన్నాము. మన దేశం ట్రంప్ చెప్తే మోడీ ఎట్లా యుద్ధం ఆపిండు అంటున్నారు. ఓకే, అసలు ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు? అసలు ట్రంప్ చూసి మీరు ఎట్లా చేస్తారు అని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అమెరికా కూడా భయపడలేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా. మీరు వింటున్నాను. ఇప్పుడు మన అమాయక ప్రజల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఏది? ధర్మం అడిగి. అందులో ఒక క్రైస్తవుడు కూడా ఉన్నాడు. ధర్మం అడిగి మరీ చంపారు. అప్పుడు ఎత్తని నోరులు ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నారు? అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నారు. ఇంటెలిజెంట్ ఏదైనా చెప్పి వస్తాడా? నేను ఈ సమయానికి ఇక్కడ వచ్చి దాడులు చేస్తా అని చెప్పి చెప్పడు కదా. పోనీ చెప్పినోడు ఎందుకు వాడు పాడిపోయిండు?
ఇంటెలిజెన్స్ వచ్చే వరకు ఆగాలి కదా. మళ్ళీ ఎవరైతే ఈ నాలుకలు ఉందో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ నాలుకలు, వాళ్ళు ఎందుకు నోరు తెరుస్తలేరు? ఇప్పుడు కొందరు నాలుకలు ఉంది, ఏమని సింధు జలాలను ఆపారని చెప్పి వాళ్ళకు బాధలు ఉంది. వాళ్ళు బాధపడడంలో తప్పులేదు. సింధూర్ అంటే ఏంటండి? ఇప్పుడు వాళ్ళ నుదటి పైన ఏదైతే బొట్టు ఉంటుందో అది దూరం చేశారు. ఇంకొకటి అదే సింధూరాన్ని వీళ్ళు జలాలతో దూరం చేశారు. ఆ సింధుని సింధుకు దూర్ కరే. ఎందుకంటే వీడేమన్నాడు, जाके मोदी को बोलो, ये मोदी को बोला तो मोदी का जवाब कैसा है? ईंट का जवाब पत्थर से नहीं त्रिशूल से दिया मोदी ने। मोदी ने ईंट का जवाब त्रिशूल से दिया. वो जवाब चाहिए हमको ऐसा नहीं कि हाँ ఇంతకు ముందు ఏం జరిగేది పాకిస్తాన్లో గతంలో ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత మన సైనికుల ముండమే కోశారండి. ఒకప్పుడు కోస్తే మన అప్పట్లో మంత్రులు ఏం చేసేవారు, అక్కడ ఉన్న విదేశాంగ మంత్రులను పిలిచి దావత్ ఇచ్చి వాళ్ళ కాలు పట్టుకునేవాళ్ళు అప్పట్లో. అయ్యా ఇంకొకసారి ఇలాంటి కాండాలు చేయకండి, మేము ఏదైనా ఉన్న పీస్ టాక్స్ అంటే శాంతియుతంగానే పోదాం. మన సైనికుల ముండాలు నరికేస్తే మీరు శాంతియుతంగా మాట్లాడతారా? ఇప్పుడు చూడండి, మన ఆడవాళ్ళు జోలికి వచ్చారు, ఏమైంది? ఇళ్ళలో జోరుబడి మరి కొట్టారు. ఈ ఎవరైతే పీస్ టాక్ ఉన్నారో, ఎవరైతే శాంతియుతంగా మాట్లాడుకుందాం చర్చించుకుందాం, ఇప్పుడు కే పాల్ గారు ఉన్నారు, వాళ్ళందరికీ శాంతియుతం కావాలి. ఓకే, మీరు శాంతియుతంగా కావాలంటే మీరు ఒక పని చేయండి. మీరందరూ కే పాల్ గారు, ఆయనకు ఒక ప్రత్యేక విమానం కూడా ఉంది. ఆ విమానంలో ఎవరైతే ఈ యుద్ధం వద్దనుకుంటున్నారో మీరందరూ కూర్చొని పాకిస్తాన్లో మంత్రులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర పోకండి. పీస్ టాక్స్ ఉగ్రవాదులతో చేయండి, చర్చలు వాళ్ళతో పెట్టండి, ఉగ్రవాదులతో చర్చలు పెట్టండి. మీరు మాతో పెట్టకండి, భారతీయ సేనతో పెట్టకండి, మోడీతో అస్సలు పెట్టకండి. ఉగ్రవాదులతో చర్చలు పెట్టండి, మాకు శాంతి సమాధానం ఉందాము, కలిసి ఉందాము, ఉగ్రవాదులతో చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఉగ్రవాదులతో కూర్చొని చర్చించండి. వాళ్ళ గడ్డాలు పట్టుకొని బతిమలాడండి మా గురించి, మన గురించి, మన ఆడపిల్లల గురించి. చేస్తారా? సరే అన్న, మీరు అన్ని బాగానే చెప్తున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ హయాంలో మోడీ అంటే అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తే ఇందిరాగాంధీ వినకుండా పాకిస్తాన్ను చిత్తు చేసి ఒకటి బంగ్లాదేశ్గా విడగొట్టి వాళ్ళు ఒక 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులను లొంగ తీసుకొని విజయం సాధిస్తే, ఇప్పుడు మోడీ ఏంది ఆపరేషన్ సింధూర్ అని ఒకటి బాగానే చేసిండు, అది కంటిన్యూ చేయకుండా మళ్ళీ సడన్గా మోడీ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ చెప్పిండని ఆగాల్సిన అవసరం. ఇది ఆగడం అంటే 2 అడుగు వెనకేయడం. మళ్ళీ యుద్ధం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఆ యుద్ధం తర్వాత కూడా, ఆపిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ అటాక్ చేశారు మన కాశ్మీర్ పైన. మోడీ గారు అన్నారు ఖచ్చితంగా దేర్ విల్ బి వార్ ఈజ్ నాట్ స్టాప్డ్. ఇది ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఊరుకోనప్పుడు మనం ఊరుకుంటామా? హమ్ బి ఈట్ కా జవాబ్ త్రిశూల్ సే దేంగే. అది ఇయ్యాల్సిందే, చేయాల్సిందే మనం. ఇంకొకటి, ఈ పీస్ టాక్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే శాంతియుతంగా. అరే ఇప్పుడు ముస్లిమ్సే అంటున్నారు కదండి, మాకు యుద్ధం కావాలి, ఆ దేశాన్ని మటిమాయం చేయాలని చెప్పి. ఇంకేం పీస్ టాక్ కావాలరా మీకు? అసదుద్దీన్ ఓవైసీ మామ లాంటి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నాడు కదా పాకిస్తాన్. మన చిన్న మామ పెద్ద మామ ఇద్దరు కలిసి అంటున్నారు, ఏమని? ఆ పాకిస్తాన్ని మట్టుమాయం చేయండి, భూమి మీద లేకుండా చేయండి అని చెప్పి మన మామలే చెప్తున్నారు. చెప్పేటప్పుడు మీకేం రోగం వచ్చిందిరా? ముస్లిమ్స్ అందరూ బయటకు వచ్చి చెప్తున్నారు పాకిస్తాన్ కు భూమి నుంచి తీసేమని. పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత్ జిందాబాద్. అసదుద్దీన్ అక్బరుద్దీన్ అన్నారు కానీ ఇంకా చాలా మంది అంటలేరు. ఎందుకు మరి? ఇంకా సెలబ్రిటీలు అనట్లేదు. అదేనంటున్నా. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు కూడా అనట్లేదు సార్. ఆల్ ఐస్ ఆన్ పహల్గామ్. అంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఇది, మనకు కావాల్సింది ఇది. మన చూపులంతా కేవలం పహల్గామ్. ఎందుకంటే పహల్గామ్ ఎందుకు? ఈరోజు పహల్గామ్, నిన్న పహల్గామ్లో అయింది, రేపు చార్మినార్లో జరగవచ్చు, కోటిలో జరగవచ్చు, లుంబిని పార్క్లో జరగవచ్చు. దీన్ని ఖండించడానికే మోడీ గారు తీసుకున్న నిర్ణయం. సింధూర్ అంటే ఏంది? ఇంకొకసారి నా ఆడబిడ్డ జోలికి వస్తే ఊరుకోము, నా ఆడబిడ్డల సింధూరం ఏదో యథార్థంగా పోద్దని చెప్పి రక్త తిలకాన్ని దిద్దాడు ఆయన. అది ఇప్పుడు మీరు మెయిన్గా పాస్టర్లను ఎక్కువ విమర్శిస్తున్నట్టు కనబడుతుంది. లేదండి, విమర్శించను. ఈయన కొడుకులని
అందరు ఇప్పుడు చాలా మంది మంచి పాస్టర్లు కూడా ఉన్నారండి, చాలా మంచి, నాకు తెలుసు కొందరు ఉన్నారు, వాళ్ళ సొంత జీతాలతోటి వాళ్ళు సంఘాన్ని నడిపిస్తారు, వాళ్ళు బయట అడుక్కోరు. ఇప్పుడు కొందరు పాస్టర్ని మీరు కూడా చూసినట్టున్నారు, ఏం చేస్తారు, వాళ్ళు మొదలు పెడతారు, దేవుని వాక్యంతో మొదలు పెడతారు, మళ్ళీ కింద అది బిచ్చం అడిగే ట్రోలింగ్ ఎందుకండి, అది పేటిఎం నంబర్లు అవసరమా? అది ఎట్లుందంటే అయ్యా దేవుని పేరు మీద బిచ్చమే నాయనా అన్నట్టుంది, అవునా కదా? ఇప్పుడు నీకు దేవుని వాక్యం చెప్పాలంటే ఫ్రీగా చెప్పాలండి. దేవుడు వాక్యం అనేది అమ్మొద్దు, దేవుని అమ్మినట్టే నువ్వు. దేవుడు వాక్యం అనేది ఫ్రీగా బోధించాలి. ఇప్పుడు మేము రోమన్ క్యాథలిక్ అంటే మేము కూడా మీలాగా బొట్టు పెట్టినా నేను పెట్టుకుంటా, నేను వద్దని చెప్పను. నేను అంటే జీసస్ రోమన్ క్యాథలిక్ అన్నా జీసస్ అన్ని యేసు ప్రభు విగ్రహారాధన చేస్తాం, అన్ని చేస్తాం మీలాగానే, హిందూ సాంప్రదాయాలు ఇదంతా మొత్తం పాటిస్తాము. అలాగే ఇప్పుడు మా దగ్గర నన్స్ ఉంటారండి, నన్స్ అంటే కాన్వెంట్ స్కూళ్ళలో చదివిస్తారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు చెడు పేరు వచ్చింది, వాళ్ళని చాలా మంది అటాక్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కన్యాస్త్రీలు, బ్రహ్మకుమారులు ఎలా ఉంటారు, సేమ్ అలాంటి వాళ్ళు వీళ్ళు కూడా చాలా శాంతియుతంగా వాళ్ళ కుటుంబాలను వదులుకొని మనకు ఇక్కడ స్కూల్స్లో కానివ్వండి, చర్చిలో కానివ్వండి, వాళ్ళు చాలా వాళ్ళంతకు వాళ్ళు మనకు చదువులు నేర్పిస్తారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఇలాంటి కొందరు వల్ల, అందరి వల్ల కొందరు వల్ల కొన్ని ట్రోలింగ్కి, అడ్డమైన ట్రోలింగ్కి బలయ్యారు. అయితే ఇది ఆపుకోవాలి ఫస్ట్. రైట్ అన్న, మీరు ప్రవీణ్ పగడాల ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు పాస్టర్ అజయ్ మీద మీరు కేసు ఎందుకు పెట్టారు, ఆయన జైలుకి ఎందుకు పంపారు? ఆయన ఇప్పుడు అక్కడ పాస్టర్ ప్రవీణ్ గారి ఇన్సిడెంట్ జరిగింది, నేను హత్య అని చెప్పొద్దు, మర్డర్ అని చెప్పొద్దు, యాక్సిడెంట్ చెప్పొద్దు, ఇంకా ఆత్మహత్య కూడా చెప్పొద్దు, ఏదైనా వచ్చాది. ఇప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఆయన ఎవరైతే ఒకవేళ మర్డర్ చేశాడో అరెస్ట్ అయ్యి ఉండేవాడు. నీ దగ్గర ఆధారం లేదు, నీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఏం లేదు, లేనప్పుడు నువ్వు ఏం చేసావు, అక్కడ వెళ్ళి అక్కడ డే 1లోనే అక్కడ కొందరు పాస్టర్లు ఏమన్నారు, ఇది ఒక అతను పెద్ద మనిషి, నెల్లూరు పెద్ద మనిషి, ఆయన నాలుకకు వస్తా కండ్లు గుడ్డు బీక్తా అని చెప్పి చాలామంది అక్కడ చూపించడం జరిగింది ఆధారాలు. ఇతనితో పాటు ఒక నంగనాచి సఫీ బ్రదర్ నంగనాచి, వీళ్ళిద్దరు పోయి ఏం చేశారంటే ఆ పాస్టర్లందరినీ జరిపి ఇది హిందువులే చేశారు, హిందూ సంఘాల హస్తమే నాయకులే చేశారు, హిందూ సంఘాలు అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి చేశారు. ఎవరికి అవసరం రా, అవసరం ఏముంది? సరే నిరూపించండి, నిరూపించాక మీరేం చేస్తున్నారు, ఆ శవాన్ని ఎంతగా పీక్కు తింటారంటే, ఇప్పుడు మెడికల్ కాలేజ్లో శవం ఒక బాడీని ఎట్లా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక్కొక్క పిన్ ఇది చేస్తారో అలా పిక్కు తిన్నారనమాట ప్రతి ఒక్కడు. ఏ పాస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినట్టు అనిపించలేదు పెద్దగా, అంత పెద్ద ఉద్యమం ఆయన కూడా చేయలేదు, ప్రతిపక్ష నాయకుడు ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా చెంచగాండ్లు. అంతేనా? వీళ్ళు చెంచగాండ్లు ఉన్నారు కదా. ఆయన కాదు, ఒకవేళ నిజంగానే పాస్టర్ చంపాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని చంపుతారు కదా, ఆయన కదా. కరెక్ట్, ఎందుకంటే ఆ రాష్ట్రంలో మళ్ళీ నెక్స్ట్ వచ్చి అంటే ట్రై చేసిన ఆయన కరెక్టే మీరు చెప్పింది. షర్మిలని చంపలేదు, షర్మిల కూడా ఒక పాస్టర్ లాగా దేవుని బిడ్డలు, ఆమె ఒక అధ్యక్షురాలు, ఈయన ఒక అధ్యక్షుడు. ఏంటంటే అది మంచి సామెత ఉంది, పాదాల మీద నడిచే యాత్రను పాదయాత్ర అంటే ఎవరు తెలియదు కాబట్టి ఈమె చెప్పింది. అది ఇంకా పెద్ద పాత్ర అంటే ఇప్పుడు షర్మిల వాళ్ళ భర్త కూడా బ్రదర్ అనిల్ భయ్ సతీష్ అని ఆయన ఒక పాస్టర్, ఆయన పేరు కూడా వినబడుతుంటది. అసలు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాతనే ఎక్కువ మంది తెలిసింది. సార్ యాక్చువల్లీ ఒకటి చెప్తాను, అక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే ఉన్నారో మరణించాడు, ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఒకటి ఏంటంటే ఆయన ఫేమస్ ఫిగర్ కాదు అప్పటిదాకా. ఆయనను ఫేమస్ చేశారు ఎవరు, వీళ్ళందరూ. చెప్పాను కదా, ఆ శవాన్ని పిక్క దీని దేని గురించి, ఒకడు సభ పెడతా అని చెప్పి కింద నంబర్లు ఇచ్చాడు, నంబర్లు పెట్టి ఏం చేశాడు, డబ్బులంతా జమ అయిన తర్వాత సభ క్యాన్సల్ అని చెప్పుకున్నాడు వాడు. అంతేనా? అలాంటి గురుపై దళిద్రులు డబ్బులంతా జమ అయిన తర్వాత సభ క్యాన్సల్ అని చెప్పి లాగుంటాడు ఆయన పాప. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు,
ప్రవీణ్ పగడాల ఆత్మశాంతి జరగాలి, ఆత్మశాంతి కాదు న్యాయం జరగాలి. ఆత్మశాంతి ఆత్మను పక్కకు పెట్టేసిండ్రు వీళ్ళు. న్యాయం జరగాలి, ఈయనకు న్యాయం జరగాలని చెప్పి రోడెక్కించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ బయటకు రప్పించి వాళ్ళ చేతిలో ఫ్లాగ్లు ఇచ్చేసి నడవండి మనము రాస్తా రోకోలు చేద్దాం అది చేద్దాం అని చెప్పి కింద మాత్రం. సరే, ప్రవీణ్ పగడాలకు సంబంధించి వాళ్ళ వైఫ్ కూడా ఎక్కడ కూడా ధర్నా చేసినట్టు, రాస్తా రోకో చేసినట్టు, ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు ఎక్కడ లేదు. అంటే జనరల్గా ఒక భర్త చనిపోయిన తర్వాత ఎక్కువ బాధ భార్య పిల్లలకు, తల్లిదండ్రులకు. మీకు ఒక క్లిపేజ్ పంపిస్తా. అక్కడ వాళ్ళ సిస్టరే అన్నది ఏమని, ఆయన అనుచరులే చంపుంటారని చెప్పింది. వాళ్ళ సిస్టరే వాళ్ళ పిఏ ఎవరైతే ఉన్నారో లేడీ, ఆవిడ కూడా ఇంటర్వ్యూలో ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఆవిడ చెప్పారు ఏమని, ఈ ప్రవీణ్ పగడాల గారు నెలన్నర ముందు 1.5 చనిపోకముందు నాకు డెత్ థ్రెట్స్ వస్తుంది, నా మీద హత్య ప్రయత్నాలు జరుగుతుంది, నన్ను ఎవరో ఒకతను నాలుక కోసా కండుగుడ్డు బీక్తా అని చెప్పి పోస్టులు కూడా పెట్టాడు ఆయన. అప్పుడు ఒక్క పాస్టర్ స్పందించలేదు, ఒక్క చర్చిలో మాట్లాడుకోలేదు, ఒక నాయకుడు బయటికి రాలేదు, ఇలా ధర్నాలు చేయలేదు. ఎందుకంటే ఆయన గురించి ఎవరు పట్టించుకోలేదు, ఆయన గురించి ఎవరు తెలియదు. కానీ ఏం జరిగింది, ఈయన చేసిన చిన్న తప్పు ఏంటంటే ఆంధ్రలో పోయి చనిపోవడం. ఒకవేళ ఆయన తెలంగాణ చనిపోయి ఉంటే ఇంకా ఇద్దరు కూడా చనిపోయారు, సేమ్ పాస్టర్లు, సేమ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇది మూడో ఘటన జరిగేది. కానీ ఈయన అక్కడ చనిపోయాడు కాబట్టే వీళ్ళకు ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని పాల్ రూపంగాను ఈ హర్షభాయ్ ఎంపీ మళ్ళీ ఈ పాస్టర్లు అందరూ పిక్కు తింటారు. ఎందుకంటే వీళ్ళకు రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి. అరే మీకు లబ్ధి పొందాలంటే ఇదిగోండి, పెహల్గాంలో డానియల్ నతానియల్ అని చెప్పి సుశీల్ నతానియల్ ఇతన్ని కూడా ధర్మం అడిగి చంపారు. ఓకే, ఇతను కూడా టెర్రర్ అటాక్లో చనిపోయాడు. నువ్వు ఇప్పుడు ముస్లింవా కాదా, నీ ధర్మం ఏంది? ఇతను అన్నాడు నేను క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత కూడా చంపేశాడు వీడిని. మళ్ళీ ఈయన గురించి ఉగ్రవాదులకు హిందువులు క్రిస్టియన్లు అంతే ఒకటే, ఇక్కడ సమానం లేదు విషయంలో. మరి ఇక్కడ ఇప్పుడు మినాయింపు ఏముండదు. పాస్టర్ రాజే ఒక దగ్గర బ్రదర్ షఫీతో మాట్లాడే విన్నా. ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నా, మనం ఒకటే ఏదో అని చెప్పి నా పేరేదో ఏదో బ్రదర్హుడ్ అని చెప్పి, అంటే వీళ్ళు అల్లాని మొక్కుతారు, మీరు జీసస్ అని మొక్కినా వీళ్ళంతా ఏదో చుట్టరికం లెక్కన అన్నదమ్ములం. అదే తమ్ముడు అదే అన్న తమ్ముని చంపిండు కదా, పేరు అడిగి ఊరు అడిగి నీ ధర్మం అడిగి చంపాడు. మళ్ళీ ఈయన సార్ చంపాడు కాదు, ఈయన అస్సలు త్యాగమూర్తి. ఈయన వీళ్ళ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడి మరీ చచ్చిపోయాడు. వీళ్ళ ఫ్యామిలీని కాపాడి మరీ చచ్చిపోయాడు. వాళ్ళకి అండగా నిలబడి బుల్లెట్లు వాళ్ళకి తాకకుండా ఈయన ప్రాణాలు అర్పించిన ఏకైక వ్యక్తి ఈయన. వీళ్ళు కనీసం చూడడానికైనా పోయిరా, వీళ్ళు పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఇందులో రాజకీయం కనిపిస్తలేదు వాళ్ళకు, రాజకీయం అందులో వీళ్ళకు చేయనికి లేదు, ఆ అవకాశం లేదు. బ్రదర్ షాఫీ అయితే ఏడ్చిండు, నంగనచ్చి ఎందుకు పగడాల గురించి ఏడిచిండు. నేను నంగనచ్చి అన్నా కదా, నంగనచ్చి మతం మైనారిటీ మతం చంపుతారా అని ఏడిచిండు. మరి ఈయన విషయంలో ఏడవలే, కనీసం చూడడానికి కూడా పోలేదు. ఈయన విషయం కాదు, అసలు ఏ విషయంలో ఆయన బయటకు వస్తలేడు. కానీ అంత దూరం పోయిండు, రాజమండ్రి పోయిండు, ఆ పాస్టర్లతో నిలబడి అవును మనమందరం ఇప్పుడు ఏకమవ్వాలి, హిందువులపై దాడి చేయాలి, హిందువులను ప్రశ్నించాలని చెప్పి ఆయన బయటకు వచ్చిండు. మళ్ళీ ఈయన గురించి కానీ మళ్ళీ ఇతరులు చాలామంది చనిపోయారు. 26 మందిలో ఒక ఆడబిడ్డ మొన్న పెళ్ళయింది, 4 రోజులు కూడా కాలే. ఇలాంటి లోకం చూడని పిల్ల, ఆమె విధ్వరాలైంది. ఒక్కళ్ళ వాళ్ళకి బాధ లేదా? ఎవ్వరు కూడా రోడ్ల మీదకి రావట్లేదు. ప్రవీణ్ పగడాల విషయంలో వచ్చారు, అందరూ వచ్చిండ్రు. ఇంకా మీరు అన్నట్టు ప్రవీణ్ పగడాల విషయంలోనేమో ప్రూఫ్ లేదు. ఇంకా అసలు ఏం జరిగి ఒకటి చెప్తానండి. ఈవెన్ ప్రవీణ్ పగడాల గారి ఆత్మ కిందికి వచ్చి బాబు నేను చనిపోయింది ఇలా, నాకు యాక్సిడెంట్ జరిగిందో లేదా నేను వేరే విధంగా చనిపోయాను అంటే వీళ్ళు ఒప్పుకోరు. దానికి కూడా అప్పుడు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళకు కావాల్సి వీళ్ళ టార్గెట్ వేరా. అసలు వీళ్ళు ఏమంటారు తెలుసా, ఇప్పుడు రాజపోవడానికి మీరే మాట్లాడారు, మీరు ఆల్రెడీ గుర్తు చేస్తున్నారు. మోడీ అమిత్ షా ప్లాన్ చేసిర్రు, వీళ్ళంతా ఒక డూఫోన్ తీసుకొచ్చి పెట్టిర్రు. అసలు బండి మీద ఉంది ప్రవీణ్ పగడాలనే కాదంటారు. లేదండి, విన్నారా మీరు? తెలుసు. రాజ్బోడకు తెలియంది ఏంటంటే ఇంట్లో ఆయన ఉన్నాడు, ఎవడు ట్రంప్ ఉన్నాడు,
ట్రంప్ 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 హస్తం కూడా ఉంది ఇందులో, ఉగ్రవాదుల హస్తం ఉంది, మళ్ళీ శ్రీలంక ప్రెసిడెంట్ హస్తం ఉంది, మళ్ళీ సయ్యద్ హఫీజ్ హస్తం ఉంది, ఇమ్రాన్ ఖాన్ హస్తం ఉంది, రాజ్బోడా హస్తం కూడా ఉంది. ఆయన కూడా మళ్ళీ ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టు కోట్లాది రూపాయలు మళ్ళీ ఏడబెట్టుకుంటాడు కాదన్నా, మీరు విన్నారా? ఏడబెట్టుకుంటాడు కాదు, ఎన్ని కోట్లు? 100 కోట్ల, 20 కోట్ల, 30 కోట్ల, ఇంత కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది అమౌంట్ అని చెప్పి 6 కోట్లు అయిందంట. 6 కోట్లు. ఇప్పుడు ఏ దేశంలో లేదు ఒకేసారి కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం ఫోన్లో, అది కూడా ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్. కొంచెం పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలి. అతను చేసేది ఏంటంటే మన దేశంలో చిచ్చు పెట్టే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆల్రెడీ మనము చాలా పరిశ్రమలు ఉన్నాము ఈ మత ఘర్షణలో, మళ్ళీ లేనిపోని ఘర్షణ ఇప్పుడు ఇదొకటి. ఇలాంటి ఘర్షణలో ఈయన సైలెంట్గా ఉండి అసలు పండుకుంటాడా లేదా, అసలు ఈయన పండుకుంటాడా, ఎప్పుడు లేస్తాడు ఎప్పుడు పండుకోడు తెలియదు. పొద్దుగా లేస్తే ఆ క్లిప్స్ రాజ్బోడా క్లిప్స్ అని వస్తుంది, రాత్రి పండుకునేటప్పుడు కూడా రాజ్బోడా క్లిప్స్. అది ఏం మాటలు, స్టార్టింగ్ అయితే మంచిగా మాట్లాడు, అందరు నమస్కారం పెడతాడు, కానీ అది ఏదైతే కింద ట్రోలింగ్స్ ఉంటాయో కమెంట్స్ అవంతా చదివి చెప్తాడు ప్రతి ఒక్క ఇంచ్ టు ఇంచ్. అది ఏం పండరా నైనా, నీకు కొంచెం నిద్రపోరా నైనా, పీడపోతుంది మాకు. ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఒకటి భారత్ యుద్ధం పైన కూడా మాట్లాడండి, మీరు ఫాలో అయ్యారా? అది చూడలేదండి, అంత చూడలేదు. సరే, అది పక్కన. ఇంకొకటి అండి, ఇది సనాతన దేశము, సనాతన భూమి. ఇది సనాతన భూమి అంటే ఒకప్పుడు అఖండ భూమి ఉండేది. అఖండం అంటే 10 దేశాలు ఉండేది. ఇలాంటి ఆకతాయిల వల్ల ఏమైంది, ఒకడు పాకిస్తాన్ తీసుకుంటూ, ఒకడు బంగ్లాదేశ్ తీసుకుంటూ, ఒకడు శ్రీలంక తీసుకుంటూ, ఒకడు టిబెట్ తీసుకుంటూ, సిక్కిం తీసుకుంటూ, అన్నీ తీసుకుంటారు. ఇప్పుడు ఇది మిగిలిపోయిన దేశం ఇది. ఈ దేశాన్ని మీరు అన్నారు క్రిస్టియన్ కాదు, నేను ఇండియన్, నేను క్రిస్టియన్ పక్క తర్వాత. ఫస్ట్ నేను నా దేశం ముఖ్యం. ఎందుకంటే నేను ఈ దేశంలో బతుకుతున్నా, రేపు నా దేశం ఎలా ఉండాలంటే ఎప్పటికీ భారతదేశంగానే ఉండాలి. అంటే నేనేం చేయాలి, ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే, ఎందుకంటే 2047 లోపు PFI పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ దేశాన్ని కైవసం ఇస్లామిక్ దేశంగా మారుస్తా అన్నది. దానికి మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చేశారు ఒకప్పట్లో, మళ్ళీ తాతగారు ఏం చేశారు, నవ్వుతూ పాకిస్తాన్ ఇచ్చారు 1947లో. మళ్ళీ నాయనమ్మ ఏం చేసింది, ఎమర్జెన్సీలో బంగ్లాదేశ్ పడేసింది. ఇప్పుడు ఈ బుడ్డోడు ఏం చేసిండు, కాశ్మీర్ నుంచి, ఇది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ తోడో యాత్ర చేసిండు. భారత్ తోడో యాత్ర, జోడో యాత్ర కాదు, తోడో యాత్ర చేసి ఏం చేసిండు, ఇక్కడ ఖలిస్తాన్ అది ఏర్పాటు చేసిండు, మళ్ళీ మణిపూర్లో చిచ్చు పెట్టిండు. ఇది వీళ్ళు చేసే కార్యక్రమాలు, మనోళ్ళు చేసే కార్యక్రమాలు. రైట్ అన్నది ఒకటి చూద్దామండి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. Did anybody dare to question OVC? Anybody? ఎవరు ఉన్నారండి ఓవైసీని? ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే అతను ఒక వీడియో క్లిప్పేజ్ ఉంది, బహిరంగ మీటింగ్ లో అన్నాడు సార్ కూర్చోందో అని చెప్పి. సో అక్కడ ఢిల్లీకి వెళ్ళానండి. ఢిల్లీలో మన షాదాబ్ డైరీలో ఆ చిన్నమ్మాయి ఎవరైతే హతమార్చిండ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దాని పట్ల మీరు ఏమని చెప్పగలుగుతారండి? నేను చెప్తాను. ఇదండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అప్పట్లో తులసి చందుకు మద్దతుగా ఒక ప్రెస్ మీట్ పెడితే, మరి అన్న అక్కడికి వెళ్ళి వాళ్ళనే ప్రశ్నించిండంటే ఇది అసలు ఆషామాషి విషయం కాదు. జనరల్గా ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటే వెళ్ళరు, చప్పటిదాకా ఉంటారు, కానీ వాళ్ళ మీటింగ్కి అటెండ్ అయ్యి వాళ్ళని అడిగితే మరి ఏం సమాధానం చెప్పలేకపోయారు. మీకు ఇంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న? ధైర్యం కాదండి, ఇప్పుడు చాలా వైరల్ అయింది అప్పట్లో. అవును, ఇది ధైర్యం కాదు, ఇది ఏంటంటే మన హక్కు. మనం ఈరోజు ప్రశ్నించకపోతే ఎప్పుడు మనం ప్రశ్నించలేము. ఇప్పుడు సనాతనానికి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్, ఎవరెవరు ఉన్నారు? ప్రకాష్ రాజ్, మళ్ళీ విజయ్, యాక్టర్ విజయ్, ఆయన కూడా వ్యతిరేకం. ఇప్పుడు NRC వద్దన్నారు, UCC NRC వద్దన్నారు. NRC అంటే ఏంది, ఇప్పుడు పాకిస్తాన్లో ఇరుక్కున్న మైనారిటీస్ ఎవరు, క్రైస్తవులు, బౌద్ధులు, హిందువులు, వీళ్ళందరినీ ఇక్కడ తెవ్వాలని చెప్పి దాన్ని NRC అంటారు. వాళ్ళని సురక్షితంగా ఇక్కడ తెచ్చి వాళ్ళకు ఈ దేశం అధికారాలు ఇవ్వాలి. వాళ్ళకు ఈ దేశం, వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు అవకాశం ఇస్తారా? ఇంట్రెస్ట్ కాదు, అక్కడ ఎవరైతే ఉన్నారో మిగిలిపోయిన
ఇతరులు నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ఇక్కడ తెవ్వాలని చెప్పి, ఎక్కడ నుంచి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఊచకోతలు జరుగుతుంది ఎవరిపైన? మైనారిటీస్ పైన. హిందూ అని చెప్పకండి, హిందూతో పాటు అందరు ఉన్నారు. ఇప్పుడు హిందువులు ఉండొచ్చు, క్రిస్టియన్లు ఉండొచ్చు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉండొచ్చు, దళితులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఇండియాకి తెచ్చి వాళ్ళకు పౌరసత్వం ఇవ్వాలి అని చెప్పి కాపాడాలనే ప్రయత్నం. కానీ వీళ్ళందరూ అడ్డుకుంటారు. అంటే ఏంటిది? వాళ్ళు అక్కడ ఎలా మరణం చెందినా పర్లేదు, మనం ఇక్కడ హాయిగా ఉండాలి, ఇక్కడ రాజకీయం చేసుకుంటూ కూర్చోవాలి. దీనికి వ్యతిరేకం అంటే ఏంది? నువ్వు దేశద్రోహి అంటే ఇలాంటి వాళ్ళు. స్టాలిన్ వాడు కూడా అన్నాడు ఏమని? సనాతనాన్ని డెంగ్యూ మలేరియా అంటే ఏంది? ఇలాంటి సనాతన ద్రోహుల్ని ఆల్ అవుట్ పెట్టి భారత్ నుంచి గెట్ అవుట్ చేయాలి. ఇలాంటి సనాతన ద్రోహుల్ని ఆల్ అవుట్ పెట్టి గెట్ అవుట్ చేయాలి. ఎందుకంటే వాడు డెంగ్యూ మలేరియా అన్నాడు. డెంగ్యూ మలేరియాని గెట్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఇంట్లో ఆల్ అవుట్ పెట్టుకోవాలి. అప్పుడే దోమలు బయటికి పోతుంది. వీళ్ళు దోమలీలు. ఇలాంటి దోమల్ని, చీడ పురుగుల్ని హిట్ ఆల్ అవుట్ పెట్టి మటుమాయం చేయాలండి. ఇప్పుడు మొన్న రష్మి గౌతమ్ కూడా యాంకర్, ఫస్ట్ యాంకర్ అండి రష్మి గౌతమ్. స్టాండ్ విత్ ఇండియా, స్టాండ్ ఫర్ ఇండియా. ఎవరైతే ఇండియా గురించి మాట్లాడారో, నోరెత్తారో, భారత్ మాతకి జై అన్నారో, మీరు ఇండియాలో ఉండే అవసరం లేదు అని చెప్పి ఫస్ట్ యాంకర్, ఫస్ట్ టాలీవుడ్ నుంచి ఫస్ట్ గొంతు బయటకు వచ్చింది. టాలీవుడ్ నుంచి ఫస్ట్ గొంతు బయటకు వచ్చింది ఎవరు అంటే రష్మి గౌతమ్. మిగతా పెద్ద హీరోలు కూడా, పెద్దోళ్ళు కూడా కేవలం దళిద్రులు ఇదేనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవ్వరు స్పందిస్తలేరు ఏందన్న? అల్లు అర్జున్, మహేష్ బాబు, వీళ్ళు ఆర్మీ సినిమాలు కూడా చేశారు. అన్ని సినిమాలు చేస్తారు. ఆర్మీని అక్కడ పాకిస్తాన్ లో పోయి ఎత్తుకొని వస్తారు. కానీ ఇప్పుడు జరిగే పరిణామము బయటకు వచ్చి ట్వీట్ చేయరు. ప్రభాస్ కూడా ట్వీట్ లేదు, వాయిస్ లేదు, జూనియర్ లేదు, రవితేజ లేదు. అసలు ఇంత బడా హీరోలు, హీరోయిన్లు అసలు ఏంది? నాకు ఒక్కోసారి విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు 26 మంది మన పర్యాటకులు అన్యాయంగా ఉగ్రవాదుల దాడిలో చనిపోతే కనీసం ఒక ప్రెస్ మీట్ అన్న మాట్లాడాలన్నా, ఒక మనిషి అనేటోడు ఒక 2 నిమిషాలన్నా కేంద్రంని కానీ రాష్ట్రాలను కానీ అందరినీ రిక్వెస్ట్ చేయాలి కదా, మీరు ఉగ్రవాదాన్ని అంతం చేయండి సార్, మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది, మేము కావాలంటే మేము సంపాదించిన దాంట్లో ఒక 10%, 5% పైసలు ఇవ్వకండి రా భయ్, మీరు పైసలు ఇవ్వకండి, కనీసం మీ వాయిస్ మీరు బయటకు వచ్చి ఐ స్టాండ్ విత్ ఇండియా అని చెప్పండి చాలు. మీరు అన్నట్టు ప్రభాస్ కానీ ఎన్టీఆర్ కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ రాఖీ సినిమా చేసిండు, మొత్తం ప్రేమ అంటాడు. అరే నీ ఆడపిల్ల సింధూరం దూరం చేసిండు కదరా. 26 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కనీసం ఆడపిల్ల సార్ పరామర్శించలేదంటే అదే అంటున్నా. అయితే ఏడుస్తారు. ఎంత పెద్ద డైలాగ్, భారీ డైలాగ్, డైలాగ్ కూడా పనికిరాని డైలాగులు కొట్టి. ఏం తెలుసా, పార్కులకు పోతే సేఫ్టీ లేదు, సినిమాకి పోతే సేఫ్టీ లేదు, మళ్ళీ పెళ్ళగం పోతే సేఫ్టీ ఉందారా? ఇది అడుగుతలే అంటే సినిమాలలోనే అడుగుతారు. అదే అంటున్నా, వీళ్ళకు పెళ్ళగం పోతే సేఫ్టీ ఉందా? మళ్ళీ ఇది అడుగుతలేరు. ఇప్పుడు ఈ హీరోలు సినిమాలలో అడుగుతారు అన్న. సినిమాలలోనేమో ఇప్పుడు నేను చెప్పిన డైలాగులు, ఆడపిల్ల బయటకు వెళ్తే సేఫ్టీ లేదు, అర్ధరాత్రి నడవలేదు, పొద్దుగల నడవలేదు, చిన్నపిల్లని చూస్తలేరు, పెద్దోళ్ళని చూస్తలేరు. ఈ రెస్టారెంట్కి పోయినా, పార్కుకు పోయినా, ఎక్కడికి పోయినా వేల మంది కామాంధుల మధ్యలో అమ్మాయిలు నడవాల్సి వస్తుందని ఎన్టీఆర్ డైలాగ్ కొట్టిండు. మరి నిజ జీవితంలో పాల్గంలో చచ్చిపోతే, పాల్గంలో ఆడపిల్ల అందరూ సమానమే మనం, కానీ ఆడపిల్ల పాపము ఆమె వల్లే కదా ఉంది కదా మీ దగ్గర ఈ ఆడబిడ్డ. ఇది మరి జూనియర్ ఎన్టీఆర్ కు కనిపించాలి, చూడాలి. ప్రభాస్ కనబడదా? ప్రభాస్ ఎవరు తెలుసా? ఆయన రాముడు అవతారం ఎత్తిండండి. శ్రీరాముడు అవతారం ఎత్తిండు. రాక్షసులను చంపుతావు, కానీ ఇక్కడ వచ్చి నువ్వు వీళ్ళని చంపకున్నా పర్లేదు, కనీసం వీళ్ళకు మాట సహాయం అన్న మేమున్నాము, నీకు చెల్లెగా అన్నగా తోడుగా మేము ఉన్నాము అంటే చాలు. వాళ్ళు చెప్తున్నారు కదండి, వాళ్ళు అంత మర్చిపోతారు. కానీ వీళ్ళు వస్తున్నారు బయటికి. ఎందుకు అంటే వీళ్ళకు కేవలం కావాల్సింది నటన. ప్రభాస్ నేను చెప్పాను కదా, ఆయన అంత పెద్ద అవతారం ఎత్తిండండి. రాముడు అవతారం అంటే మామూలు విషయం కాదు అది. ఆ రాముడు అవతారం ఎత్తినందుకు కనీసం నువ్వు కొంచెమన్నా సిగ్గుండాలి. తప్పు మనది. తప్పు ఏంటంటే ఇప్పుడు మన గుడ్లపై దాడి జరిగినప్పుడు వీళ్ళు బయటికి రారు, ఇలాంటి దాడులు జరిగితే బయటికి రారు. కానీ మహేష్ బాబు కూతురు ఏమన్నదంటే, అక్కడ పాలస్తీన్లో ఆల్ ఐస్ ఫర్ రఫా అన్నప్పుడు పాప మా చిన్నపిల్ల పెట్టించిండ్రు. చిన్న పిల్లతోటి ఆల్ ఐస్ ఫర్ రఫా, ఇది వీళ్ళ ఐసులు గద్ద కండ్లు పెట్టుకొని. రఫా అంటే అక్కడ
పాలెస్టైన్లో యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ ఎదురుదాడి చేసింది. ఆ ఎదురుదాడులు చేయొద్దు అంట వీళ్ళకు. ఇజ్రాయెల్ ఏమనొద్దు, రేపటి రోజు ఇదొకటి పాలస్తీనా కోసం ఇంత బాధపడతారు. కానీ ఇప్పుడు మన భారతీయులు చనిపోతే పట్టించుకోరు. ఉగ్రవాదుల గురించి మహేష్ బాబు కూతురు పెట్టింది. ఏమని పెట్టింది? ఉగ్రవాదుల కోసం అక్కడ చంపిన తర్వాత మనం ఇక్కడ కాదు, పాలెస్టైన్ గురించి భారతీయులు చనిపోతే ఏం పెట్టలేదు, మహేష్ బాబు పెట్టలే. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ రష్మి గౌతమ్ ఒక్క ఆమె నోరిప్పిందండి. అటేమో పవన్ కళ్యాణ్, అటు పవన్ కళ్యాణ్ అంటే ఆయన పొలిటికల్ వచ్చిండు, ఆయన పొలిటికల్ ఉన్నాడు కాబట్టి ఆయన స్టాండ్ తీసుకున్నాడు, ఏకం చేస్తున్నాడు. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక్క నాదుడు లేడు. ఇప్పుడు ఈ విజయ్ దేవరకొండ కొంచెం ఏదో డబ్బులు ఇస్తాడు ఒక్కోడు. ఇప్పుడు మరి కనీసం ఆయన అసలు పిచ్చిగా మాట్లాడే విజయ్ దేవరకొండ నీకు దండం పెట్టాలి. అయితే ఆయన తెలుసో తెలియకుండా మళ్ళా ట్రైబల్స్ మళ్ళా గిరిజనులు అంటే నాకు సబ్జెక్ట్ లేదు. సినిమాలలో ఏమో రాసిస్తారు, అది బట్టి చెప్పాలి. ఇక్కడ చెప్పేటోడు చెప్పినావు, బాగానే చెప్పినావు. ఆ ట్రైబల్స్ ఎందుకు అసలు నీకు అవసరం లేదు. అది ఒక అది పొరపాటు, ఎందుకంటే కావాలని చెప్పాలి ఆయన. అదే సబ్జెక్ట్ లేకుండా ఆయన ఏదో చెప్పడానికి పోయి ఎక్కడ సారీ అని చెప్పాలి కదా, నాకు సబ్జెక్ట్ లేదు అని చెప్పాలి ఆయన. ట్రైబల్స్ అందరూ ట్రైబల్స్ ఎంత మంచి వాళ్ళు తెలుసా? నువ్వు వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఆవులు పెంచుతారు, మేకలు పెంచుతారు, గోవును మొక్కుతారు. వాళ్ళు మనం ఇంటికి పోతే కడుపు నిండా జొన్న రొట్టె పెడతారు. అసలు వాళ్ళు ఎంత ప్రేమ చూస్తారు. ట్రైబల్స్ అంతా మంచి వాళ్ళు ఉంటారు. మనము అడవిలో తప్పిపోతే కాపాడేది ఫస్ట్ ట్రైబల్సే కదా, ఎందుకంటే వాళ్ళు పులితోడు కూడా భయం పడరు. అవును, నేను పోయినా చించులకు పోయినా, నేను లోపల అడవులు లోపల ప్రేమిస్తారు మనుషుల్ని. చెప్తున్నా కదండి, చీకటి పడ్డదంటే అక్కడ ఈ రోజు ఉండిపో, రేపు పొద్దుగాలు పోమంటారు. నేను అది శ్రీశైలం అడవుల్లో పోయినప్పుడు నాకు చెంచులు ఆశ్రమం ఇచ్చారు ఒకరోజు. అదే మనమన్నా కొంచెము స్వార్థంగా ఆలోచిస్తే మేము, వాళ్ళకు ఉండదు ఆ స్వార్థం. ఉండదు ట్రైబల్స్ లో అసలు నిస్వార్థం, అసలు అమాయకత్వం, మంచితనం. వాళ్ళకు ఎట్లా అంటే లోకం తెలియదు, లోక జ్ఞానం లేదు, కేవలం మంచితనం ఒకటి, మానవత్వం నిండు ఉంది వాళ్ళకు. మనకైతే అట్లాంటి వాళ్ళని పట్టుకొని టెర్రరిస్టులతో పోల్చడం అంటే మళ్ళీ అదో పెద్ద పిచ్చి వ్యాఖ్యలు ఇవైతే. దీనికి ఖచ్చితంగా ఆయన దిగొచ్చి సారీ చెప్పాలి. నీ కిరీటమేమైనా పడిపోయిందా? సారీ చెప్పేసి అయిపోతుంది, చెప్పాలి. ఆయన చెప్పకపోతే వాళ్ళ ఇంటికి పోయి. మళ్ళీ ఇంకోటి అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు తీసి ఇట్లాంటి సపోర్ట్ కూడా ఇవ్వడు. ఇప్పుడు అటు ఉగ్రవాదులు అంటేనా మన వ్యవస్థలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు, తెలుసుగా మీకు. ఇప్పుడు వాడు తుపాకుతో చంపిండన్న, ఒకటి రేపు చేస్తుంటాడు ఉగ్రవాది. ఇప్పుడు మీరు కరెక్ట్ మాట, డ్రగ్స్ తీసుకొని రేపులు చేసిన వాళ్ళు అంత ఉగ్రవాదులు కదా. అవును, మరి అట్లాంటి సినిమా చేసుడు అవసరం? అర్జున్ రెడ్డిలా డ్రగ్స్ తీసుకొని లేడీస్ ని ఇట్లా పిచ్చిగా చేసి అడల్ట్ మూవీ అది ఎంత దారుణం చేసిండు. ఇంకా బాలీవుడ్ లో కూడా కొందరి గురించి మీరు నాకు చెప్పారు, ఎవరు ఉన్నారు అలా ఒకసారి నాకు చూపించండి. అంటే వీళ్ళు ఎప్పుడెప్పుడు స్పందిస్తారు స్పందిస్తారంటే ఇంకా మరి అమీర్ ఖాన్, షారూక్ ఖాన్ లేరు, ఇంకా సల్మాన్ వాళ్ళు వాళ్ళని పెట్టే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మహేష్ బాబు కూతురు పెట్టిండ్రు. వీళ్ళకి ఏంటంటే మెయిన్ గా ఎవరెవరు ఇప్పుడు ఈమె ప్రియాంక చోప్రా, సైఫ్ అలీ ఖాన్ కొడుకు కరీనా కపూర్, ఈమె ఆలియా భట్, ఈ నలుగురు ఎవరో కొత్త ముఖాలు. వీళ్ళందరూ కూడా పాలస్తీన్ సపోర్ట్. మళ్ళీ ఇప్పుడు ఉగ్రవాదులు ఒకవేళ భారతదేశం పట్టుకున్నది, వాళ్ళకు దండిచ్చింది, అప్పుడు ఈ దళిద్రులు బయటకు వస్తారు. మానవత్వం చూపియండి, ఎందుకు వాళ్ళకు ఉరిశిక్ష చేస్తారు, వాళ్ళని అట్లనే వదిలేయచ్చు కదా, వాళ్ళని పెంచవచ్చు కదా, వాళ్ళని జైలులో పెట్టవచ్చు కదా, వాళ్ళని ఎందుకు చంపుతారు, వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి ఈ దళిద్రులతో పాటు మన దళిద్రులు కూడా బయటకు వస్తారు చాలామంది. ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారు కదండి, ఎవరైతే పీస్ అంటున్నారో ఆ దళిద్రులు బయటకు వస్తారు. వద్దు, వీళ్ళని మన్నించండి, మనకు ఇలాంటిది నేర్పలేదు, మన రాజ్యాంగంలో లేదు ఒకరిని శిక్షించాలని చెప్పి, వాళ్ళకు కూడా ఒక మోక ఇవ్వండి చెప్పి ఈ పీస్ మేకర్లతో పాటు కేపాల్ కూడా వచ్చే. కేపాల్ మరి మంచోడే అనిపిస్తుంది. ఈయన అప్పుడప్పుడు కాంట్రవర్సీ, నేనే పాకిస్తాన్తో యుద్ధం ఆపినని చెప్పడం, లేకపోతే ఇది చేయండి, అది ప్రవీణ్ పగడాల ఇష్యూలో కూడా ఎందుకు వచ్చిందంటారు. మరి ఈయనకు ఏంటంటే యాక్చువల్లీ అక్కడ బాగుండే యూఎస్లో, ఇక్కడ వచ్చిన తర్వాత ఈయనకు ఒకటి పిచ్చి తగులుకుంది, ఈ దేశానికి ప్రెసిడెంట్ అని అవ్వాలి ఉందా ఆయనకుంది. లేదు అంటే ఎందుకంటే అక్కడ చాలా పెద్ద మనుషులతో తిరిగాడు కాబట్టి ఇక్కడ నేను ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతే ప్రధాని అవ్వాలి, లేకపోతే ఏదో రాష్ట్రానికి గవర్నర్ అని అవ్వాలి,
ఇక లేకపోతే సీఎం అని అవ్వాలి, లేకపోతే కనీసం ఏదైనా ఎంపీ అని అవ్వాలి, లేకపోతే ఎమ్మెల్యే అని అవ్వాలి, లేకపోతే కార్పొరేటర్ అని అవ్వాలి, లేకపోతే గల్లీ లీడర్ అని అవ్వాలి. రైట్, అది ఆయన టార్గెట్. చూడడానికి మంచి వాళ్ళు లెక్కన అనిపిస్తుంటుంది కానీ కొన్నిసార్లు ఆయన ఇప్పుడు తెలిసా తెలియక చేస్తాడా? తెలిసి చేస్తాడు, కానీ ఏంటంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆయన పరిస్థితి, తెలిసే చేస్తాడు. ఇప్పుడు పిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి బోర్ కొడుతుంది, ఇప్పుడు మనకు బోర్ కొడుతుంది. ఈయన వీడియో మీరు పెట్టుకొని చూడండి, మీరు ఏదైతే ఎమోషనల్గా ఒకవేళ మీరు ఎమోషనల్గా మీరు ఇదవుతున్నారు అనుకోండి, అది ఏమంటారు, బాధతో ఉన్నారు, ఈయన వీడియో పెట్టండి, మొత్తం వెళ్ళిపోతుంది మీకు. సంతోషం. మొత్తం మీరు కేఏ పాల్ కొట్టి కేఏ పాల్ కామెడీ క్లిప్స్ అని కొట్టండి, ఈయన ముందు బ్రహ్మానందం కూడా బలాదూరే. బ్రహ్మానందం మిచ్చిపోయిండు కామెడీలో. సూపర్ సార్ మీరు. అంతేనా సార్? బెస్ట్. అయితే సినిమా హీరోలు స్పందిస్తలే ఈ యుద్ధం గురించి, బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు, ఎవరో కొందరు ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉండొచ్చు కాదు, కానీ ఎక్కువ మంది అయితే స్పందన లేదు, హీరోయిన్లు కావచ్చు. అట్లనే సినిమా క్రికెటర్లు కూడా సచిన్ లాంటి అసలు ఏం రోగం వచ్చింది క్రికెట్, అసలు మనం పోయేదే మొత్తము. ఇప్పుడు ఐపీఎల్ చూస్తారు, ఇది చూస్తారు, అది చూస్తారు, ఎంతమంది స్పందించారు క్రికెటర్లలో? ఇప్పుడు అస్సలు ధ్రువులు అంటే క్రికెటర్లు, ఎందుకంటే అక్కడ ఏ భేదాలు పెట్టుకుని అక్కడ ఏ భేదాలు పెట్టుకోకుండా అన్ని మతాలు కలిసి అన్ని జాతులు కలిసి చూసేది క్రికెట్. అవును, అసలు అన్ని కులాలు మతాలు ప్రాంతాలు అంతా పక్కకు పెట్టి చూసేదే క్రికెట్. భాష రానోడు కూడా పోయి చూస్తాడు. ఎందుకంటే వానికి సచిన్ అంటే ప్రేమ, సెహ్వాగ్ అంటే ప్రేమ, ధోని అంటే ప్రేమ, కోహ్లీ అంటే ప్రేమ. కానీ ఏడున్న దళితులు ఒక్కడు కూడా స్పందిస్తలేడు, ఒక్కడు కూడా బయటకు వస్తాడు. అసలు మళ్ళీ వీలాంటి వాళ్ళు ఎందుకు రోల్ మోడల్గా ఉంటారు? వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు, రోల్ మోడల్లు. వీళ్ళతో పాటు ఏదో పెద్ద పెద్ద షోలు నిర్వహిస్తారు, కానీ వీళ్ళు చేసే పనులు దేశానికి పనికొచ్చే పనులు చేయరు. ఒక్కటి కూడా దేశానికి పనికొచ్చే సార్ ఇప్పుడు మిమ్మల్ని పోయి యుద్ధం ఆపమని చెప్తలేరు, కేపాలు ఆపినట్టు సపోర్ట్. కానీ ఒక సపోర్ట్, నేను ఉన్నాను, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఈ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఉంది, చెల్లమ్మ నీకు జరిగిన అన్యాయం మాలాంటి వాళ్ళు మీతో అండగా ఉంటాము అంటే చాలు వాళ్ళకు. ఇప్పుడు వ్యోమిక సింగ్ గాని కురేష్ గాని అద్భుతమైన అసలు దేశం బిడ్డ అంటే వాళ్ళు సార్, హీరోలు వాళ్ళు. ఇప్పుడు ఆమె కురేషి గారు ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పింది లక్ష్మీబాయి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంట వాళ్ళు అప్పట్లో, అంత తెలియదు నాకు. అయితే ఆమె ఏదైతే స్ట్రైక్ చేసిందో ఫస్ట్ డే స్ట్రైక్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెని పొగిడిన నాయకుడు లేడు, పొగిడిన మనుషులు లేరు. నిజమైన హీరోలు నిజమైన ముస్లిం వాళ్ళు. ఆమె నిజమైన ముస్లిం అంటే ఆమె, కరెక్ట్ భారతీయ ముస్లిం అంటే ఆమె. ఒక డైలాగ్ అంటుంది, వైరల్ అవుతుంది, నేను ముస్లింలే కానీ భారతీయ ముస్లిం కాదంటుంది. ఆమె ఇండియన్ ముస్లిం. చాలది ఆ మాట చాలు సార్, మనకు సంతోషంగా ఉంటాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు ముస్లింలే కానీ ఉగ్రవాదిని కాదంటుంది. మన దగ్గర మనకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది చాలా మంచి వాళ్ళు ఉంటారు సార్. కానీ కొందరు ఆగతాయిల వల్ల మనకు ఏమైపోతున్నట్టు, అమ్మో వీడు నాకు ప్రమాదమా అనే ఒక మైండ్ పడిపోయింది. అట్లాంటి క్రియేట్ అయింది వీళ్ళ వల్ల, కొందరు దుర్మార్గుల వల్ల, కొందరు ఇలాంటి ఉగ్రవాదుల వల్ల. రైట్. రేపు మనము ఆశ్చర్యపోద్దండి, ఇప్పుడు ఓవైసీ ఈరోజు పాకిస్తాన్ ముర్దాబాద్ అంటుండు, రేపు ఆశ్చర్యపోద్దు, ఎందుకంటే మళ్ళీ ఈయన అదే స్టాండ్ మీద ఎప్పటికుంటాడా అని చెప్పి మార్చొచ్చు అంటారు ఎప్పటికైనా. సార్ ఈయన జిన్నా సార్, అంతేనా? ఈయన ఖచ్చితంగా జిన్నా. ఈయన కావాల్సింది ఏంది, ఇప్పుడు ఈయన సడన్ గా స్టాండ్ మార్చిందంటే ఏదో ఒకటి ఉంటుంది. మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఈయననే మళ్ళీ వాళ్ళని కూడా నాకు 20 నిమిషాలు ఎంత టైం ఇస్తే హిందువులందరినీ లేపేస్తారు. మళ్ళీ మాటను వాపస్ తీసుకోమంటుండు తెలుసా, హిందుస్థాన్ జిందాబాద్ అంటుండు. మళ్ళీ ఈ మాట గురించి వాపస్ తీసుకోమని చెప్పండి, తీసుకుంటారా? ఇప్పుడు అన్నను ఎప్పుడు అడుగుతాము, మీ తమ్ముడు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఏమంటారు అంటే ఏమంటాడు ఆయన, ఇది కోర్టులు ఉందని చెప్తాడు, కోర్టు పరిధిలో ఏదని అంటే కోర్టు అంటాడు, ఆయన ప్రశ్నిస్తే కోర్టు. కానీ ఈయన మనల్ని ప్రశ్నిస్తే ఎట్లుంటది, కోర్టు కాదు మా చట్టం మాకు ఉందని చెప్పి నిలదీస్తాడు మనల్ని. ఓకేనా. ఫైనల్గా మీరేమో జోసెఫ్ అని పేరు పెట్టుకున్నారు, మీరు మాట్లాడేదంతా కూడా ఎక్కువ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. దేశానికి మద్దతుగా, దేశానికి మద్దతు.
దేశానికి. ఇప్పుడు కాంగ్రెస్ దేశం అనుకుంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ దేశం అనుకుంటే. మీరు ఏమైనా బీజేపీ సభ్యత్వం ఏమైనా తీసుకున్నారా? ఏం తీసుకోలేదు, అవసరం లీడర్షిప్ కానీ ఏదన్నా అవసరం లేదు సార్. ఇప్పుడు ఉందా మీకు? ఏం లేదు, పోస్ట్ ఏం లేదు, నో పోస్ట్, నథింగ్. నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలనుకుంటారా? ఎమ్మెల్యే కాదు, ఒక మంచిగా బతికిస్తే చాలు సార్. ఏది మీరు అసలు మీరు రోజు ఏం పని చేస్తుంటారు? నాది వేరే బిజినెస్, చిన్న బిజినెస్ చేసుకుంటా ఏదో. కానీ ఏంటంటే ఇలాంటి సందర్భంలో ఒక వాయిస్ చెప్పేది అవుతుంది. అక్కడ ఏమవుతానంటే వెనుకడుగు వేయలేను, ఖచ్చితంగా నేను వాయిస్ ఇవ్వాలని చెప్పి నాకు ఆ తపన పుడుతుంటుంది. ఇంకేదో బుక్ తెచ్చిరానా లేదా మీరు? బోర్డ్ అని ఉంది, అదేం ఫైనల్గా చెప్పేస్తే ఇంకా కన్క్లూజన్ ఇచ్చేద్దాం. ఏంది చూపించారు కదా ఇప్పుడు మన పిఎంఆర్ టీవీ ఛానల్ వాళ్ళకు కూడా చూపించండి అసలు అది ఏంది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మీరు ఒకసారి చదివి. ఇది సనాతన ధర్మ రక్షణ బోర్డు అంటే చూపించండి, చెప్పండి. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది ముస్లింకి, అవును, ముస్లింలకు ఒక వక్ఫ్ బోర్డు ఉంది. అలాగే క్రిస్టియన్స్ కూడా నేషనల్ క్రిస్టియన్ బోర్డు అనుకుంటుంది. అంటే క్రిస్టియన్స్ కూడా మాకు కూడా ఒక బోర్డు ఉంది. కానీ హిందువులకు ఎలాంటి బోర్డు లేదు. హిందువుల కోసం కొట్లాడుతారు. ఎందుకంటే హిందువులకు కూడా ఒక బోర్డు ఉండాలి. ఎందుకంటే ధర్మ రక్షణ బోర్డు. అంటే ఇది యాప్ ఒకటి క్రియేట్ చేశాను, లింక్ పంపిస్తాను మీకు. ఆ యాప్ ఏంటంటే అందరూ ఈ బోర్డు రావాలని చెప్పి ముందడుగేయాలి. బోర్డులో ఏమేమి ఉంటాయి మీరు తీసుకున్న డిమాండ్లు ఏంది? భగవద్గీతను నేషనల్ బుక్గా ప్రకటించాలి ప్రతి ఆడబిడ్డని. ఎందుకంటే కాదు, భగవద్గీతను జాతీయ పుస్తకంగా ఎందుకు ప్రకటించాలని మీరు అంటున్నారు. మరి మీరు ఒక క్రిస్టియన్ అయి ఉండి, జనరల్గా క్రిస్టియన్లు అంతా బైబుల్ గురించి ఎక్కువ చెప్తారు కదా. కొందరైతే ఇంకా మాకు తల్లిదండ్రుల కంటే కూడా మాకు దేవుడే గ్రేటు అనేటోళ్ళు కూడా ఉన్నారు. భగవద్గీతను ఎందుకు రాష్ట్రీయ బుక్గా ప్రకటించాలంటే కారణం ఏంటి? మీరు ఏ గ్రంథంలో చెప్పండి, సర్వే జన సుఖినో భవంతు ఎక్కడ ఉందా? అది ఎక్కడుంది? భగవద్గీత. దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకా సెకండ్, ప్రతి ఆడబిడ్డని సీతమ్మ తల్లిగా గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతుంటుంది. అప్పుడు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఒక్కవేళ మిమ్మల్ని వానరులుగా గుర్తిస్తే ఆ రావణ అనేవాడు రాడు. ఆ రావణుడు ఉండొద్దు అంటే మనం వానరులం అవ్వాల్సిందే. అందుకే మన ఆడబిడ్డలను సీతమ్మ తల్లిగా, సీతమ్మలు అయినప్పుడు మనం అందరం వానరులు అవుతాం, హనుమంతుల్లాగా అవుతామంటారు. బస్ అంతే, కాపాడుకుంటాం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ భారత్గా మార్చాలి. ఇంకొకటి ఏంటంటే భారత్ టు బి డిక్లేర్డ్ యాజ్ హిందూ రాష్ట్ర. హిందూ రాష్ట్ర ఎందుకంటే చెప్పాను కదండి, ఇప్పుడు ముస్లింలను అడుగుతాను. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది అనుకోండి, దేశము సురక్షితంగా ఉంటారా? పాకిస్తాన్ అయింది, సురక్షితంగా ఉంటారా? బంగ్లాదేశ్ అయింది, సురక్షితంగా ఉంటారా? హిందుస్థాన్లో అందరూ ఉన్నారు సురక్షితంగా. అందుకే హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తే బాగుంటుంది. ఇంకోటనా అంటే ఆవుని గోమాతని జాతీయ పశువుగా డిక్లేర్ చేయాలి. లాస్ట్ ఫైనల్గా మీరు యువతకి ఏం సందేశం ఇస్తారు? భారతీయ యువతకు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. యువత అంటే రేపు రాబోయే ఫ్యూచర్కి వాళ్ళే ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఎలా అంటే ఇప్పుడు సరిహద్దుల్లో సైనికులు ఎలా ఉన్నారో మన దేశం లోపల కూడా మీరు సైనికులు అవ్వాల్సిందే. బై డిఫాల్ట్ మనం సైనికులమే. ఇప్పుడు మీరు సైనికులే, మీరు చేసేది పనిలే సైనికులు, నేను చేసేది కూడా సైనికులకు తక్కువే. కానీ ప్రతి ఒక్కరు పాల్గొనాలి, ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సిన బాధ్యత యువకులది, ఎక్కువ శాతం వాళ్ళది. ఎందుకంటే రేపు వాళ్ళ చేతిలో ఈ దేశం ఉంటుంది. అయితే వాళ్ళు ఇప్పటి నుంచే దీన్ని ముందుకు తీసుకొని పోయే బాధ్యత వాళ్ళది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి జోసెఫ్ అన్నతోని సంచలన ఇంటర్వ్యూ. ఇటు మరి దొంగ పాస్టర్లను కావచ్చు, ఇటు సినిమా హీరోలు కూడా, అంటే రెస్పాన్సిబిలిటీ లేని, బాధ్యత లేని సినిమా హీరోలను కానీ, బాధ్యత లేని క్రికెటర్లను కానీ ఏకిపారేసిండు. మరి అన్న మాట్లాడింది నిజమే అనిపిస్తే మరి చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయాలని. ఈ వీడియో మరింత మందికి, ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.